Hi, hello, dear TS and AP MCET aspiring candidates. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I am uploading the videos regarding the maths with amazing super tips and tricks, especially for MCET. ఇది APTS 2 states MCET aspiring candidates కు బాగా హెల్ప్ఫుల్ ఈ ఛానల్. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటే టైం ఫ్యాక్టర్. వితిన్ షార్ట్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ చేయగలగాలి టు గెట్ ద బెస్ట్ అండ్ బెటర్ ర్యాంక్. దాన్ని కంపల్సరీ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియాలి. అందుకనే నా ఛానల్లో ఎస్పెషల్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మ్యాక్సిమం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు చూడకపోతే చూడండి, చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే, ఇంకా అప్లోడ్ చేస్తాను. అలాగే టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ 2023 క్వశ్చన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చాప్టర్ వైజ్. ఈరోజు చాప్టర్లో ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్, అలాగే టీఎస్ ప్రీవియస్ 2023లో ఎలిప్స్ అండ్ హైపర్బోలా నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఫైనల్ పేపర్స్ నుంచి సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో చాలామందికి డౌట్ వస్తుంది, సో మనకి సరిపోతాయా, లేకపోతే ఇంకా చాలా చేయాలా, లేకపోతే ఎలా ఫాలో అవ్వాలి? మీరు చేస్తూ ఉండండి, డౌట్ఫుల్గా చేయకండి. కంపల్సరీ మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామినేషన్లో టైం మేనేజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి మంచి ర్యాంక్ తెచ్చుకొని స్కోప్ అవుతాయి. ఓకేనా? సరే, ఇప్పుడు వీడియోలో బేసిక్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా బేసిక్ టెర్మినాలజీ ఏంటి, అలాగే ఈక్వేషన్స్ అంటే టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్, అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినాలజీకి సంబంధించిన ఫార్ములాస్ ముందు డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఎలిప్స్ హైపర్బోలాకి సంబంధించిన వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్ ఉంది. అందులో పార్ట్స్ వైజ్గా చాలా డీటెయిల్డ్గా కంటెంట్ ఉంది. ఇందులో బేసిక్గా మనం యూజ్ చేసే కంటెంట్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్లో కంటెంట్, దానికి సంబంధించిన ఫార్ములాస్తో పాటు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తానని చెప్పాను కదా టీఎస్ ప్రీవియస్ 2023 నుంచి. అందులో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా యూజ్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా కోనిక్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కోనిక్ సెక్షన్ ఈక్వేషన్ మనము ఎస్పీ ఈ టైమ్స్ ఆఫ్ పిఎం కింద డిఫైన్ చేస్తాం. ఎస్పీ అంటే ఎస్ అంటే ఫోకస్, వేర్ ఎస్ ఈజ్ ఫోకస్, పిఎం ఈజ్ పిఎం అంటున్నాం కదా, పిఎం ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పిఎక్స్వై, పి అనే ఎక్స్వై పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. అంటే మన ఫోకస్ డైరెక్ట్రిక్స్ తెలిస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఇందులో ఈ కూడా ఇస్తుంది. ఈనేమనంటాము, ఏమంటాం, ఎసెంట్రిసిటీ ఆఫ్ కోనిక్ అంటాం. అది ఎలిప్స్కి హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఆఫ్ కోనిక్ అంటాం. ఎలిప్స్కి అయితే ఈ వాల్యూ 0కి 1 మధ్యలో ఉండే వాల్యూ ఇస్తాడు. హైపర్బోలాకి అయితే ఈ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఫస్ట్ ఇది ఈ అంటే ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1, హైపర్బోలాకి ఎలిప్స్కి 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏంటి, ఎలిప్స్కి కర్వ్ ఏంటి, అలాగే హైపర్బోలాకి ఈక్వేషన్ ఏంటి, కర్వ్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఎలిప్స్ చూస్తే ఎలిప్స్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఈక్వేషన్ x² బేస్ స్క్వేర్ ప్లస్ y² b² = 1 ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ని మనం మేజర్ యాక్సిస్ అని, వై యాక్సిస్ని మైనర్ యాక్సిస్ అని అంటాం. ఏ డాష్ ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అని, బి డాష్ ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అని, సి అని సెంటర్ అని, ఎస్ డాష్ని పొసి అని అంటాం. సో ఇలా మనకు ముందు టెర్మినాలజీ తెలుసుకోవాలి. తర్వాత ఫోకస్కి పర్పెండిక్యులర్ ఉండే కోఆర్డినేట్, యాక్సిస్ పర్పెండిక్యులర్ ఉండే కోఆర్డినేట్ లేటెస్ట్ రెక్టమ్ అంటాం. అంటే లేటెస్ట్ రెక్టమ్ 2 లేటెస్ట్ రెక్టమ్స్ ఉంటాయి ఎలిప్స్ కానీ హైపర్బోలాకి కానీ. పారాబోలాకి అయితే ఒకటి ఉంటుంది. ఎస్ నుంచి ఫోకస్ అయ్యే అంటే దాని ఫోకల్ కార్డ్ పర్పెండిక్యులర్ యాక్సిస్నే మనము లేటెస్ట్ రెక్టమ్ అంటాం. ఓకే, ఈ టెర్మినాలజీ ఫస్ట్. అలాగే హైపర్బోలాలో ఈక్వేషన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఎలిప్స్ ఈక్వేషన్ x² బేస్ స్క్వేర్ ప్లస్ y² b² 1 ఉంటే, హైపర్బోలా ఈక్వేషన్ x² బేస్ స్క్వేర్ మైనస్ y² b² = 1 ఉంటుంది. అంటే ప్లస్ బదులు మైనస్ వస్తుంది. హైపర్బోలా ఏంటంటే జస్ట్ లైక్ సెపరేషన్ ఆఫ్ 2 పారాబోలాస్ కింద మనం ఇమేజిన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఫోకస్ ఎస్ డాష్, బర్టిసెస్ ఏ డాష్, సెంటర్ సి. సో ఈ కానీ ఎక్స్ యాక్సిస్ మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ అని, వై యాక్సిస్ని కాంజుగేట్ యాక్సిస్ అని. ఫస్ట్ మనకి టెర్మినాలజీ తెలిసింది కదా. ఇప్పుడు ఎలిప్స్లో కానీ హైపర్బోలాలో కానీ 4 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక టైప్ తెలిస్తే చాలు, మిగిలిన 3 కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎలాగన్నది కూడా ఇక్కడ బ్రీఫ్గా నేను డిస్కస్ చేశాను, చూడండి. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తాను. ఓకే, ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈక్వేషన్ x² బేస్ స్క్వేర్ ప్లస్
వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ 1 ఏ గ్రేటర్ దెన్ బి కేసులో, అదే హైపర్బోలా అయితే ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏబీలు ఏ వాల్యూస్ ఉండొచ్చు, గ్రేటర్ దెన్ లెస్ దెన్ కాదు, ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనం టెర్మినాలజీ అనుకున్నామో ఇక్కడ సెంటర్ వచ్చేసరికి 0 0 ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా 0 0, నాట్ హెచ్కే, సెంటర్ 0 0. ఇక్కడ కూడా సెంటర్ అదే సెంటర్ ఉంటుంది. ఓకే, అసెంట్రిసిటీ ఏమవుతుందండి ఇన్ కేస్ ఆఫ్ ఎలిప్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ ఏస్ రూట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ 1. ఎలిప్స్ ఈక్వేషన్ అనడానికి ఏ గ్రేటర్ దెన్ బి కేసులో సెంటర్ సి 0 0 ఉంది. ఈ ఎసెంట్రిసిటీ ఫార్ములా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లేదా బి స్క్వేర్ తీసుకుంటే ఏ స్క్వేర్ 1 మైనస్ ఈ స్క్వేర్ రాస్తాం. ఇంక ఏంటంటే వర్టిసెస్ 2 వర్టిసెస్ ఉంటాయి కాబట్టి ఎన్సమ్ మేజర్ యాక్సిస్ తీసుకోవచ్చు. అదే మైనర్ యాక్సిస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ బి తీసుకుంటే, ఇక్కడ ఏ తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. అదే వర్టిసెస్ ఎన్సమ్ మైనర్ యాక్సిస్ తీసుకున్నారు అనుకోండి, మైనర్ యాక్సిస్ బి తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ బి కామా 0 కింద తీసుకోవచ్చు. 0 కామా ప్లస్ ఆర్ మైనస్. మైనర్ యాక్సిస్ వచ్చేసరికి మైనర్ యాక్సిస్ అంటే 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి, 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి ఉంటాయి. అలాగే ఫోకస్ దీన్ని 2 ఫార్మ్స్ ఉన్నాయి, ఎస్ అండ్ డాష్ రెండు కూడా ఒకేలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అయితే ప్లస్ తీసుకుంటే ఎస్ డాష్ అయితే మైనస్ దాన్ని ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 గుర్తుపెట్టుకోండి. మేజర్ యాక్సిస్ లెంగ్త్ 2a, మైనర్ యాక్సిస్ లెంగ్త్ 2b, లాటెస్ట్ రెక్టమ్ లెంగ్త్ 2b స్క్వేర్ బై a. ఐఎస్ఎస్ డాష్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ అంటే ఎస్ డాష్ కింద తీసుకుంటాం అని చెప్పాను కదా, దాని డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ అంటాం, దట్ ఈస్ 2a. అలాగే ఎల్ డాష్ అంటే డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్. లెంగ్త్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ 2 ఇచ్చాను కదా, ఎల్ డాష్ 2ab ఈ అవసరం లేదు మనకి, జస్ట్ ఓన్లీ ఫోకస్ చాలు. తర్వాత లెంగ్త్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ 2b స్క్వేర్ బై తీసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ సిఐ ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ ఇస్ ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ సిఐ. డైరెక్ట్రిసెస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై అయితే లాటెస్ట్ రెక్టమ్ ప్లస్ ఆర్ మైనస్ సిఐ. ఇప్పుడు మన హైపర్బోలాక్ ఎలిప్స్కి చేంజెస్ ఎక్కడ ఉంటాయంటే సెంటర్ ఇది ఏది ఉందో సెంటర్ అదే సెంటర్, వర్టిసెస్ ఎస్ సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ ఎసెంట్రిసిటీ ఈ ఏముంది ఇక్కడ ఎలిప్స్ వచ్చేసరికి ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ జస్ట్ కేస్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్స్ రూట్ ఆర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంది. సో హైపర్బోలాక్ వచ్చేసరికి బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బదులు ప్లస్ బి స్క్వేర్, ఎందుకంటే సైన్ చేంజ్ ఇక్కడ మైనస్ బి ఉంటే ఇక్కడ ప్లస్ బి ఉంటే మైనస్ బి ఉంది కదా, అంటే మైనస్ అయింది కాబట్టి ఎక్కడైతే బి ఉందో మైనస్ బి స్క్వేర్ ఉందో ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు బి స్క్వేర్ కావాలనుకో ఏ స్క్వేర్ ఉంటే ఇక్కడ ఏముంది 1 మైనస్ ఈ స్క్వేర్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ స్క్వేర్ మైనస్ 1 తీసుకోవాలి. ఇంకా సెంటరు వర్టిసెస్ ఫోకస్ సేమ్ టు సేమ్ ఉంటాయి. నేమ్ మారుతుంది, మేజర్ యాక్సిస్ బదులు మైనర్ యాక్సిస్ అనుకున్నాం కదా, సారీ మేజర్ యాక్సిస్ బదులు ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనుకున్నాం కదా, కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంగ్త్ 2a, కాంజుగేట్ యాక్సిస్ లెంగ్త్ 2b. ఇంకా మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నా అవి మనము హైపర్బోలాలో కూడా యూజ్ చేస్తాం. ఓకే, అది ఎలిప్స్ అండ్ హైపర్బోలా రెండు కూడా సేమ్ చాప్టర్స్, ఓన్లీ స్మాల్ చేంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మనం క్వశ్చన్స్లో డిస్కస్ చేయొచ్చు, అక్కడ ఇక్కడ క్వశ్చన్ ముందు కాన్సెప్ట్ ముందు తెలుసుకున్నాం. సేమ్ అదే కానీ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి బదులు ఏ లెస్ దెన్ బి కేస్. సో మనకి ఎలిప్స్లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎలిప్స్ ఈక్వేషన్ ఏమన్నా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ 1, కానీ ఏ లెస్ దెన్ బి కేసు ఏమవుతుంది, ఏ ప్లేస్లో బి రాయాలి, బి ప్లేస్లో ఏ రాయాలి. ఎసెంట్రిసిటీ మనము బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయాలి. ముందే ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ రాయాలి. ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ బి స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఎక్స్ కోఆర్డినేట్ 0 తీసుకోవాలి, వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. సపోజ్ వర్టిసెస్ ఏ అవుతుంది 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బి, ఎస్ 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ. మేజర్ యాక్సిస్ లెంగ్త్ 2a ఉన్నది 2b అవుతుంది, మైనర్ యాక్సిస్ లెంగ్త్ 2b ఉన్నది 2a అవుతుంది. అలాగే లాటెస్ట్ రెక్టమ్ లెంగ్త్ 2a స్క్వేర్ బై బి అంటే ఏ బదులు బి బదులు ఏ వస్తుంది, ఎక్స్ బదులు వై వస్తుంది, ఏ బదులు బి వస్తుంది. వై ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఈక్వేషన్స్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ వై ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ బిఈ, బి బై ఇది బిఈ. ఇక్కడ ఏ సేమ్ కాంజుగేట్ హైపర్బోలా ఎలిప్స్కి ఏ గ్రేటర్ దెన్ బి ఏ లెస్ దెన్ బి ఉంటుంది, కానీ హైపర్బోలాకు ఉంటుంది. కానీ హైపర్బోలాని కాంజుగేట్ హైపర్బోలా కింద మనము ఇక్కడ కాన్స్టెంట్ 1 బదులు -1 తీసుకుంటే
మనకి ఇచ్చిన హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ బే స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బీ స్క్వేర్ 1కి ఇది కాంజుగేట్ హైపర్బోలా అంటాం. అంటే ఏ లెస్ దాన్ బికి ఏ రూల్స్ వస్తే అవే రూల్స్ ఇక్కడ కూడా వస్తాయి. కాబట్టి ఏమవుతుంది, సేమ్ మనం ముందు తీసుకున్నాం కదా, ఏబీ ప్లేస్లో బి వస్తే అవి అన్నీ సేమ్ ఉంటాయి. ట్రాన్స్వర్స్ యాక్సెస్ సేమ్ టు సేమ్ ఉంటాయి. కాబట్టి మనము హైపర్బోలా కావాలంటే ఎలిప్స్ తెలుసుకుంటే చాలు. ఈ రెండు మనం ఏ లెస్ దెన్ బి కేసులో చూడాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ద ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, సెంటర్ ఎట్ 0, 0 ఉన్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు సెంటర్ హెచ్కే ఉంటే అవుతుందో చూద్దాం. సెంటర్ హెచ్కే ఉంటే ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్ చూడండి. కానీ ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, సెంటర్ జస్ట్ ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ ఈ అంటే ఇక్కడ మనం ఎలిప్స్ని ఈ అనే సింపుల్తో ఇండికేట్ చేస్తాను. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై స్క్వేర్ ఈక్వల్ అంటే ఏ గ్రేటర్ దెన్ బి కేసు. ఆల్రెడీ సెంటర్ 0, 0 మనకి ఏ రూల్స్ ఉన్నాయో వస్తాయి. కాబట్టి ఇక్కడ సేమ్ టు సేమ్ బట్ చేంజెస్ ఫర్ కోఆర్డినేట్స్ అండ్ ఈక్వేషన్స్ వీ షుడ్ యాడ్ హెచ్ అండ్ కే. అంటే మనకి ఇచ్చిన సెంటర్ కానీ ఫోకస్ కానీ డైరెక్ట్రీస్ కానీ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేయాలి, వై కోఆర్డినేట్కి కే యాడ్ చేయాలి. రెండు ఉంటే ఎక్స్ వైకి హెచ్కేలు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ గ్రేటర్ దెన్ బిలో సెంటర్ 0, 0 తీసుకుని దీనికి హెచ్కే యాడ్ చేసుకుంటే హెచ్ ప్లస్ 0 హెచ్ అవుతుంది, కే ప్లస్ 0 కే అవుతుంది. అంటే సెంటర్ హెచ్కే కింద మారుతుంది. మామూలుగా సెంటర్ 0 ఉన్నప్పుడు మనకి ఏముంది, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 అయింది. ఇది ఎలా చేంజ్ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేయాలి అంటే హెచ్ ప్లస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా, వై కోఆర్డినేట్ కే యాడ్ చేయాలి 0 ప్లస్ కే కే అవుతుంది. అలాగే ఈక్వేషన్స్ కూడా అలాగే చేంజ్ అయ్యచ్చు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనుకో ముందేముంది, ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి హెచ్ యాడ్ చేయాలి. ఎక్స్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. సిమిలర్లీ ఏ లెస్ దెన్ బి కేసు కూడా మనకి ఏవైతే సెంటర్ 0, 0 దానికి సేమ్ హెచ్కి యాడ్ చేస్తూ వెళ్ళాలి. మనము తీసుకున్న హైపర్బోలాకి బదులు ఇప్పుడు ఏమి హైపర్బోలా తీసుకుంటాము, ఏ గ్రేటర్ దెన్ బి కేసులో సేమ్ ఏదైతే తీసుకున్నాం కాంజుగేట్ హైపర్బోలా కూడా అంతే. సెంటర్ ఇక్కడ హెచ్కే ఉన్నప్పుడు సేమ్ వాట్ వీ నో అదే మనం యూజ్ చేస్తాం కాబట్టి హెచ్కే యాడ్ చేసుకుంటారు. సేమ్ వే కాంజుగేట్ హైపర్బోలా ఆల్సో. ఈ 4 ఈక్వేషన్స్ ఒక ఈక్వేషన్ నుంచి 4 ఈక్వేషన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక సెట్ ప్రాపర్గా నేర్చుకోండి, తర్వాత దాని అప్లికేషన్ ఈజీగా ఉంటుంది. మనకి చేంజెస్ ఎక్కడెక్కడ వస్తాయో మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు డైరెక్ట్గా టీఎస్ ప్రీవియస్ ఎంసెట్లో 2023 క్వశ్చన్స్ ఎలిప్స్ హైపర్బోలా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ మీరు ఒకసారి నేర్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్డ్గా కావాల్సి వస్తే మీరు ప్లేలిస్ట్లో పార్ట్స్ వైజ్గా టాంజెంట్స్, నార్మల్స్, ఇలా కంటెంట్, ఫోకస్, వర్టెక్స్, సెంటర్ బేస్ చేసిన క్వశ్చన్స్ పార్ట్స్గా అప్లోడ్ చేశాను. ఎలిప్స్ అండ్ హైపర్బోలా కూడా అవి చూస్తే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. కానీ ఇప్పుడు టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ 2023 ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఏమి ఇచ్చారో డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? రైట్. టీఎస్ ఫైనల్ ఇయర్ 2023 పేపర్స్ నుంచి మనం ఎలిప్స్ అండ్ హైపర్బోలా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ 12th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఏమి ఇచ్చాడో చూద్దామా. Look at this question. A particle is traveling in a clockwise direction on the ellipse x square by 100 plus y square by 25 is equals to 1. ఇక్కడ మీరు 100 అంటే a square 100 b square 25 అంటే a greater than b ఉంది కాబట్టి మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ని గుర్తు చేసుకోవాలి. If the particle leaves the ellipse at the point -83 on it and travel along the tangent to the ellipse. అంటే సింపుల్ గా మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయింట్ p దగ్గర ఒక పాయింట్ మూవ్ అవుతుంది ఎలిప్స్ పైన. కానీ పీ దగ్గర ఏంటి, పీ పాయింట్ ఇచ్చాడు, మనం పీ అనుకున్నాం, దాన్ని పాయింట్ పీ అనుకున్నాం. -8 ట్యాంజెంట్ లైన్గా మూవ్ అవుతుంది. అంటే ట్యాంజెంట్ లైన్గా మూవ్ అవుతుంది పీ దగ్గరే ఆ పార్టికల్. అంటే సింపుల్గా పీ దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. తర్వాత ఏమి ఇచ్చాడు, అండ్ ఇట్ అండ్ ట్రావెల్స్ అలాంగ్ ద ట్యాంజెంట్ ద ఎలిప్స్ at that point, then the point where the particle crosses the y-axis. Where the particle crosses the y-axis అంటే సింపుల్గా ఈ ట్యాంజెంట్ y-axisని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ పాయింట్ అడిగాడు. దానికి సింపుల్గా ముందు మనము ఈ పాయింట్ మనం ఏదైతే పాయింట్ అడిగో దాన్ని క్యూ అనుకున్నాం. క్యూ కనుక్కోవడానికి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని ఎస్ అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ సపోజ్ ద గివెన్ పాయింట్ x1 y1 అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ at x1 y1 మనకి ఫార్ములా తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్
tangent at point suppose P x1 y1 అనుకుంటే that is what? Do you know? Yes, s1 is equals to 0. s1 ఎలా ఇచ్చి ఈక్వేషన్ ఎలా s1 అంటే ఎలా చేయాలి? ఇప్పుడు మనకి x స్క్వేర్ బై 100 ఉంది కదా, x స్క్వేర్ x1 రాయాలి, y స్క్వేర్ y1 రాయాలి, 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1, దాన్ని s1 is equal 0 అంటాం. ఇప్పుడు s1 is equal 0, x1 y1 బదులు మనం సబ్స్టిట్యూషన్ చేయవలసింది ఏంటి? -8, 3. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? s1 అంటే ఏం చెప్పాను? xx1 బై a స్క్వేర్ అంటే 100 ప్లస్ y1 బై b స్క్వేర్ ఈజ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు -1 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1 ఈజ్ ఈక్వల్ 0. ఇది s1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. s1 ఈజ్ ఈక్వల్ 0 మనకి వచ్చింది. ఇప్పుడు x1 y1 ప్లేస్లో మనం ఏం తీసుకోవాలని చెప్పాను? -8, 3 x1 y1 అంటే ఇక్కడ x1 ప్లేస్లో -8, y1 ప్లేస్లో 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు ఈక్వేషన్ అలా చేంజ్ అవుతుంది. Therefore, this is x into -8 by 100, y into 3 by 25 is equals to 1 కింద రాసుకోవచ్చు. -1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1 అవుతుంది. మీట్స్ y యాక్సిస్. మీట్స్ y యాక్సిస్ అంటే ఏంటి? సింపుల్గా మీట్స్ y యాక్సిస్ ఎట్ క్యూ అంటున్నాం. ఎట్ క్యూ. సో ఆ y యాక్సిస్ సిన్స్ x is equals to 0. సింపుల్గా x0 పెట్టాడు చాలు. x0 పెడితే మనకి y కోఆర్డినేట్ వస్తుంది, అంటే పాయింట్ వస్తుంది. x0 పెట్టేస్తే ఇప్పుడు x0 పెట్టాం అనుకోండి, x0 పెడితే సింపుల్గా ఈ టర్మ్ అంటే మనకి తీసుకుని ఈ టర్మ్ మిస్ అయిపోతుంది. x0 పెట్టడానికి ఇది మిస్ అయిపోద్ది కదా, అప్పుడేముంటుంది? x0 పెడితే నెక్స్ట్ ఈక్వేషన్ బికమ్స్ 3y by 25 is equals to 1. x0 కాబట్టి 25 is equals to 1. So what is a y? y is equals 25 by 3. x0 y 25 by 3 అంటే పాయింట్ q becomes, therefore q is what? 0, 25 by 3 కదా. Simple, just only tangent equation చాలు. That is given as a second option. Clear? Look at this question. If the equation of hyperbola is 9x square minus 16y square plus 72x minus 32y minus 16 is equal to 0, then the equation of its conjugate hyperbola. కాంజుగేట్ హైపర్బోలాకి డిఫరెన్స్ ఏం చెప్పాను? కాన్స్టెంట్ 1 ఉంటే -1 అవుతుందని చెప్పాను. ఇప్పుడు దీన్ని మనము హైపర్బోలా ఈక్వేషన్లోకి స్టాండర్డ్ ఈక్వేషన్ సెంటర్ 0 దగ్గర ఉంది, hk దగ్గర ఉంది, దానిలోకి దీన్ని మార్చుకోవాలి. ఫస్ట్ దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 9x స్క్వేర్, ఓకే, 9x స్క్వేర్ సైడ్ 72x రాయండి. నెక్స్ట్ -16y స్క్వేర్, ఓకే, దాని సైడ్ని పక్కన -32y రాసుకోవాలి. is equals to +16 -16 ఉంది కదా, -16 రైట్ సైడ్ తీసుకొస్తే +16 అవుతుంది. సో ఇప్పుడు మనము x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ రాసుకోవడం. 9 కామన్ తీసుకున్నాం ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి. x స్క్వేర్ ప్లస్ 9 8x, అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి -16 కామన్ తీసుకుంటాము. y స్క్వేర్ ప్లస్ 2y is equals to 16 ఉంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సో 9 into మనకి x - h హోల్ స్క్వేర్ అని పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే x స్క్వేర్ ప్లస్ 8x, దానికి ఒక 16 యాడ్ చేయండి, 16 సబ్ట్రాక్షన్ చేయండి. 16 ఎందుకంటే x కోఎఫిషియంట్ ఏముంది? 8 ఉంది. 8లో హాఫ్ 4 తీసుకోవాలి. 4 స్క్వేర్ అంటే b స్క్వేర్ అన్నట్టు. 4 స్క్వేర్ అంటే 16 యాడ్ చేశారు. యాడ్ చేస్తున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా చేయాలి. అదే మాదిరిగా -16, ఓకే, y స్క్వేర్ ప్లస్ 2y, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ y ప్లస్ k హోల్ స్క్వేర్ రావడం కోసం ఏం చేయాలి? -16, ఓకే. సో ఆల్రెడీ y స్క్వేర్ ప్లస్ 2y ఉంది. 2yలో హాఫ్ 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 1 స్క్వేర్ అంటే ఏంటి? 1 యాడ్ చేయడం, 1 సబ్ట్రాక్షన్ చేయడం చేసండి. ఈజ్ ఈక్వల్స్ టు 16. అగైన్ 9 ఉంటుంది. మనం ఏదైతే మనం హైపర్బోలా చేస్తాం ఇలాంటి క్వశ్చన్ మనం పారాబోలాలో ఉంది, అలాగే ఎలిప్స్లో కూడా ఉంది. కన్వర్షన్ ఎలా చేయాలి ఇంపార్టెంట్. ఫస్ట్ 3 టర్మ్స్ వీ కెన్ యాడ్ x + 4 హోల్ స్క్వేర్, ఓకేనా, -16 యాజ్ ఇట్ ఈస్, -16 ఆఫ్. సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఇంకా ఇవి కూడా అంతే. y + 1 హోల్ స్క్వేర్, ప్లస్ అంటే ప్లస్లో రాస్తాం, మైనస్ అంటే మైనస్ హోల్ స్క్వేర్, -1 యాజ్ ఇట్ ఈస్ రాసిన ఈజ్ ఈక్వల్స్ టు 6. అగైన్ 9తో ఇంటూ చేస్తే 9 ఆఫ్ x + 4 హోల్ స్క్వేర్, 9 into -16 -144, అలాగే -16 into y + 1 హోల్ స్క్వేర్, -16 into -+16 అవుతుంది.
నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ప్లస్ మైనస్ 144 మైనస్ 16 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 16. టూ సైడ్స్ 16 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 9 ఆఫ్ x ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఆఫ్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 వచ్చింది. మనకి కాన్స్టెంట్ ఎంత వచ్చింది? ప్లస్ 144 ఉంది. కానీ మన కాంజుగేట్ హైపర్బోలా కదా అడిగింది. కాంజుగేట్ హైపర్బోలా అన్నాడు కాబట్టి దీని కాంజుగేట్ హైపర్బోలా అంటే ప్లస్ 144 బదులు మైనస్ 144 తీసుకోవాలి. అది ఇప్పుడు చూద్దాం. ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. హైపర్బోలా అంటే ఏం చేయాలని చెప్పాను? 9 into x plus 4 as it is whole square minus 16 of y plus 1 whole square is as it is and ఇక్కడ ప్లస్ 144 బదులు మైనస్ 144 తీసుకోవాలి. అది ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అది మనకు కావాల్సిన ఆన్సర్ 9 into a plus b whole square మనకు తెలుసు a square plus b square and a square plus 2ab that is 8y 8x plus 16. Okay, next minus 16 same y square plus 2y plus 2y plus 1 is equals to 144. Okay, na? Minus 144 is equals to minus 144. The main point minus negative sign undal conjugate hyperbola ki minus plus 1 unte minus 1 తీసుకోవాలి, minus 1 unte plus తీసుకోవాలి. ఇప్పుడు ఇంటూ చేసేద్దాం. 9x square plus 9 is 72x plus 9 16s 144 16y square minus 16 into 2y minus 32y minus 16 into minus plus 1 minus 16 is equals to 144 minus 144. Next x square terms 9x square ఒకటి ఉంది, తర్వాత మైనస్ 16y స్క్వేర్ 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ xy టర్మ్స్ ప్లస్ 72x మైనస్ 32y ముందు రాసేసుకున్నాం. తదుపరి 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 72x మైనస్ 32y ప్లస్ 144 రైట్ సైడ్ మైనస్ 144 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 144 అండ్ మైనస్ 16 కూడా ఉంది, మైనస్ 16 కూడా రాస్తున్నాను ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫైనల్లీ 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 72x మైనస్ 32y ప్లస్ 144 ప్లస్ 144 288 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకా లాస్ట్ మళ్ళీ కాన్స్టెంట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ చేసేద్దాం. దట్ ఈస్ 9x స్క్వేర్ minus 16y square plus 72x minus 32y plus 288 minus 16 అయితే 272 is equals to 0. ఇది మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఎస్, ఇది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన కరెక్ట్ ఆప్షన్. క్లియర్? చూడండి, if an ellipse with foci at 3, 3 and minus 4, 4 is passing through the origin, then the eccentricity of the ellipse. దీనికి ఒక సూపర్ టిప్ ఉంది. దాన్ని యూజ్ చేసే eccentricity of ellipse కనుక్కున్నాం. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫోసిని s డాష్ అనుకున్నాం. s is equals to s is 3, 3 s dash is minus 4, 4 పాసింగ్ ద పాయింట్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి పాసింగ్ పాయింట్ పి అనుకుంటున్నాను 0, 0. ఇప్పుడు ఈ 3 ఎస్ డాష్ పికి మధ్య రిలేషన్ ఏంటంటే ఇప్పుడు టిప్ ఇస్తున్నాను. మనం ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఎస్ డాష్ పాయింట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది యూజ్ చేసుకోవాలి. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ ఫిజికల్ 2a అనే టిప్ యూజ్ చేసుకోవాలి. ఎస్పీ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ టు పి డిస్టెన్స్, దట్ ఈస్ రూట్ అవర్ ఎస్పీ. ముందు యూజ్ చేస్తున్నాను. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్స్ టు 2a. SP అంటే distance from S to P, that is root over distance between 2 points తెలుసు. 3 minus 0 whole square is 9 plus 3 minus 0 whole square is 9. You know distance between the 2 points x2 plus x2 minus x whole square plus y2 minus y whole square యూజ్ చేశాను.
అలాగే s dash p అంటే -4 -0 -4 whole square 16 plus 4 in 4 minus 0 is a 4 square also 16 is a 2a. ఇది మన దగ్గర ఉంది ఫస్ట్ 9 plus 9 18 root 18 plus 16 into 16 32 is equals to 2a. సో root 18 అంటే మనం 3 root 2 root 32 అంటే 4 root 2 is equals to 2 plus 4 root 2 ఎంత 7 root 2 అంతేనా. therefore 2a is equals to 7 root 2 మన దగ్గర ఉంది. ఇప్పుడు s dash is equals to 2ae. s dash is equals to 2ae. s dash అంటే s కి s dash తెలుగు మీడియంలో కనిపిస్తుంది, ఇది s dash. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 2ae కి ఈక్వల్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ s dash అంటే 2 s dash మధ్య డిస్టెన్స్ 3 minus plus 4 3 plus 4 అంటే 7 square. Distance between the 2 points యూజ్ చేసుకోండి ప్లస్ next 3 minus 4 is -1 whole square. -1 whole square. ఇది coordinates difference whole square is equals to 2a. 2a మనకు ఆల్రెడీ 2a అనేది 7 root 2. 7 root 2 ఈ కనుక్కోవాలి కాబట్టి ఈ రాసేసాను. ఓకే, మనకు కావాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంటో కరెక్ట్గా తెలుసుకోండి. ఇప్పుడు రూట్ 7 square అంటే 49 plus 1 square 1 is equals to 7 root 2e. 49 plus 7 50 root 50 is equals to 7 root 2e. root 50 మనం ఎలా రాయొచ్చు, root 50 అంటే 5 root 2 కదా, 5 root 2 is equal to 7 root 2e. సో మనకి root 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ e equals to 5/7. ఈ అనేది ఎసెంట్రిసిటీ అడిగాడు, అది 5/7. 5/7 అనేది మనకి క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్. ఇలా ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి SP ప్లస్ S dash ఫిజికల్ 2a టిప్పు, అలా S dash 2aని మన ఇంట్లో పెట్టుకోవాలి. రైట్. 12th May 2023 షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. ఎలిప్స్ అండ్ హైపర్బోలా, ఇది మనము డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సాల్వ్ చేస్తున్నాం గైస్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్. డోంట్ మిస్ టు వాచ్. This question we can get in fraction of seconds if you know this tip. What is the tip I am explaining? First I am reading the question. The product of the lengths of the perpendiculars drawn from two foci of the ellipse, some x square by 9 plus y square by 25 is equal to 1 to the tangent any point on the ellipse. What do we want? The length of product of perpendicular from foci to any tangent to the ellipse. Directly we can use this tip. Ellipse equation in the form of x square by a square plus y square b square is 1. Product of perpendiculars drawn from the point. What is the point? From the foci. Drawn from the foci. Drawn from the foci to tangent is a square. If you take the a square, where a square is greater than condition, where a is less than ఉన్నప్పుడు డైరెక్ట్ a స్క్వేర్ తీసుకోవాలి. a గ్రేటర్ దాన్ b అయినప్పుడు స్క్వేర్ తీసుకోవాలి. a when a is greater than b అయినప్పుడు b స్క్వేర్ తీసుకోవాలి. అంటే లెంగ్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ drawn from the point drawn from the foci to any tangent is a square when a less than b is a b square when a greater than b. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ x square by a square x square by 9 plus y square by 25. ఇక్కడ a square is a 9, a square is a 9, a square is a 9, a is equals to 3, b square is a 25, b is equals to 5. అంటే a less than b నే కదా, a less than b కాబట్టి మనకి ఇచ్చిన స్టెప్ ప్రకారం a square is equals to a square, అదే 9 అనేది మనకి ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. Just if you know this tip, you can pick up the answer in a fraction of seconds. Yes, that is the fourth option. Clear? Statement జాగ్రత్తగా చదువుకుని టిప్ గుర్తుపెట్టు. This question also we can find out directly by using the super tip. What is the question I'm reading? First of all, tangents are drawn to the ellipse x square by 9 plus y square b square is equal to 1 at all ends of its lattice recta. Then area of the quadrilateral so formed is. First, area of the quadrilateral short tip use cheyali. Quadrilateral formed by what? Lattice recta ante two lattice rectums untayi kada, ila L dash
సపోజ్ ఎల్ డాష్, ఇంకొకటి ఎం డాష్ అని 2 లాటిస్ రెక్టమ్స్ ఉంటాయి. దీని దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తాం అనుకోండి. ఇది ఒక టాంజెంట్, ఇది ఇంకొక టాంజెంట్, ఇది 1 more టాంజెంట్, ఇది 4th టాంజెంట్. ఈ 4 టాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్స్ను PQRS తీసుకుంటే PQRS క్వాడ్రిలేటరల్ ఏరియా అడిగాడు. దాన్ని కనుక్కోని తెలుసు సూపర్ టిప్. ఆ టిప్ కనుక్కోవడం ముందు ఎసెంట్రిసిటీ ఈ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడు 9, బి స్క్వేర్ 5 ఇచ్చారు. అంటే వాట్ ఈస్ హియర్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ నాట్. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఎసెంట్రిసిటీ ఏం చెప్పారు √a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లేస్లో 9 ఉంది, బి స్క్వేర్ ప్లేస్లో 5 ఉంది. 9 minus 5 by a square 9 √4/9. √4/9 అంటే 2/3. 2/3 తెలుసు. What is a value? We have the a value is how much? A value is 3, b value is √5. Now మనకు కావాల్సిన ఓన్లీ ఏరియా. దానికి సూపర్ టిప్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ formed by tangents drawn at ends of lattice rectums. దీనే lateral rectum కూడా అంటాము. ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ద టిప్ 2a square by 2 into a square మన దగ్గర ఉంది 9 కదా. a square 9 ఉంది. ఈ వాల్యూ 2/3 ఉంది. 2a square by e అంటే 2a square. a square అంటే 9, 2 into a square into 9 by e అంటే 2/3. దీన్ని 2 into 9 2/3 కాస్త 3/2 అవుతుంది. ఇప్పుడు మనము 2 క్యాన్సిల్ చేసుకుంటే ఏం మిగిలింది 9 3s 27. అది మనకు కావాల్సిన డైరెక్ట్ ఆప్షన్ నెంబర్ 1. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. రైట్, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్ టిప్ ఏంటంటే ఏ సెక్ తీటా బి tan తీటా క్యూ ఏ సెక్ 5 బి tan 5. ఇది ఏమంటే పారామెట్రిక్ పాయింట్స్ అంటాం. పారామెట్రిక్ పాయింట్స్ ఆన్ హైపర్బోలా. పారామెట్రిక్ పాయింట్స్ అంటే 2 పారామెట్రిక్ పాయింట్స్ ఇచ్చాడు. ఒకటేమో తీటాతోను, ఇంకోటి 5తోను. ఆ 2 పాయింట్స్ ఆన్ ద హైపర్బోలా x² బై స్క్వేర్ మైనస్ y² బై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. ఇది స్టాండర్డ్ హైపర్బోలా కదా. వేర్ తీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. అంటే తీటా సమ్ ఆఫ్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ 5/2 అయ్యి ఇఫ్ HK ఈజ్ అ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నార్మల్స్ డ్రాన్ ఎట్ PQ. అంటే P ఒక పాయింట్, Q ఒక పాయింట్, ఈ మధ్య వీటి దగ్గర టాంజెంట్స్ నార్మల్స్ డ్రా చేస్తాము. ఈ నార్మల్స్ సమ్ RHK దగ్గర మీట్ అవుతుంది అనుకున్నాం. RHK అనుకున్నాం. అయితే K ఏంటి? ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఉంది. అలాగే సమ్ ఆఫ్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ 5/2, సమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ నార్మల్స్ HK అయితే K ఈజ్ జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ డైరెక్ట్ టిప్. ఒకసారి టిప్స్ కూడా క్వశ్చన్స్ కింద ఇస్తాడు. మనం టిప్స్ ఎలాంటి క్వశ్చన్ నేర్చుకుంటే డైరెక్ట్గా పికప్ చేసుకోవాలి. దట్ K ఈస్ మీన్స్ y కోఆర్డినేట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b. అది ఏ ఆప్షన్ ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఏబి బదులు వాల్యూస్ ఇస్తే వాల్యూస్ తీసుకుంటాం. మనం ఓన్లీ ఏబి అనేది దట్ ఈస్ గివెన్ అస్ 4th ఆప్షన్. ఓకేనా, రైట్. Now we'll look forward next paper. 13th May shift 1 లో ఎలిప్స్ అండ్ హైపర్బోలా క్వశ్చన్స్ ఇచ్చాడు. చూద్దామా? క్వశ్చన్ జాగ్రత్తగా చదువుతాం చూడండి. లెట్ S and S' be the foci of an ellipse. ఈ ఎలిప్స్ ని తో ఇండికేట్ చేస్తారు. అండ్ be one end of minor axis. Let angle S' be is a 5/6 and 2√3, 1 be a point on ellipse అని ఇచ్చాడు. ఫస్ట్ సెంటెన్స్ S' ఫోకస్ అన్నాడు, B one end of minor axis అన్నాడు, యాంగిల్ S' B ఈక్వల్స్ 5/6 ఇచ్చాడు. ఇంకే పాయింట్ ఇచ్చాడు 2√3, 1 పాయింట్ ఆన్ ద ఎలిప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇఫ్ x యాక్సిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఈజ్ ద మైనర్ యాక్సిస్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మనం కన్సిడర్ చేయాలి. ఆఫ్ ఎలిప్స్ దెన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ అంటే మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏం తీసుకోవాలి? x² బై a స్క్వేర్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఫిగర్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఇది ఎలిప్స్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. x axis major axis, y axis minor axis. A and A dash are ends of major axis, B and B dash are ends of minor axis. మనకి B అని మెన్షన్ చేశాడు, S dash foci అని మెన్షన్ చేశాడు. ఇంకా యాంగిల్ S dash SB ఇచ్చాడు. అంటే మనకి ఏ యాంగిల్ ఇచ్చాడు? ఈ యాంగిల్ ఇచ్చాడు 5/3. సారీ, జస్ట్ రైట్.
యాంగిల్ ఇచ్చేసాడు π/6 ఇచ్చాడు, అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు π/6. ఇంకా ఎలిప్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు, పాయింట్ P అనుకున్నాను, 2√3, 1. అయితే మనకి ఫైనల్గా ఏమడిగాడు, వాడు ఆస్కింగ్ లుక్ ఎట్ ద లెంగ్త్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, స్క్వేర్స్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ అని అడిగాడు. మనకు తెలుసు లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే మీకు చెప్పాను కదా 2a అని, లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b అన్నాను. వాడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అడిగాడు. ఫస్ట్ లెట్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ తీసుకున్నాము, x² / a² plus y² b² = 1, passing through which point, passing through the point P2, 3, passing through the point P. First equation of ellipse x² b² plus y² b² = 1 తీసుకున్నాను. passing through the point ఏంటి P 2√3, 1, x ప్లేస్ లో 2√3, y ప్లేస్ లో 1 పెడతాము. అప్పుడు x ప్లేస్ లో 2√3 పెడితే 2√3² by a² ప్లస్ y ప్లేస్ లో 1 పెడితే y² 1² b² = 1 కదా. x plus 2√3² by a², 2√3 అంటే 12a² plus 1² b² = 1. ఇప్పుడు ఎల్సిఎం a² b² తీస్తే రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది 2√3² అంటే 12 విత్ b², ఓకే, ప్లస్ a² = a² b², ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇంకా మనకి యాంగిల్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ S'(SP) = π/6, S'(SP) = π/6 ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడిగాడు, S'(SB) = π/6. మనకి ఒక సూపర్ టిప్ ఉంది, యాంగిల్ S'(SP), యాంగిల్ యూజ్ చేస్తే యాంగిల్ S'(SB) = θ అయితే E = cos θ, E = cos θ అంటే E = θ ఎంత ఉంది మన దగ్గర, θ = π/6 ఉంది, E = cos θ కాబట్టి E = cos π/6, cos π/6 వాల్యూ √3/2, E² అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, E² √3/2 ² 3/4 ఉంది. ఇప్పుడు E² అంటే మనకు తెలుసు కదా, E² = a² - b² a², దాని వాల్యూ 3/4 ఈక్వల్ చేసుకున్నాము. టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్, దిస్ ఇస్ బై ద క్రాస్ మల్టిప్లికేషన్ 4a² - 4b² = 3a² అయింది. దీని నుంచి 4a² - 3a² అంటే a² అవుతుంది, -4b² రైట్ సైడ్ వస్తే ప్లస్ 4b² అవుతుంది. ఇప్పుడు a² = 4b² ఉంది కదా, దీన్ని సబ్స్టిట్యూట్ ఇన్ 1 అంటే మన దగ్గర 2b² + a² a² b² ఉంది కదా, a² ప్లస్ ఏమి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను 4b². అప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది, 12b² యాజ్ ఇట్ ఈస్, a² ప్లస్ 4b² పెట్టాము, a² 4b² ఇంటూ b² 4b², 12 + 4 16b², 4b². ఇందులో నుంచి b² క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, ఒక b² క్యాన్సిల్ చేయొచ్చు, ఒక b² క్యాన్సిల్ చేయొచ్చు, ఒక 4 క్యాన్సిల్ చేయొచ్చు, 4 కోసం. ఇప్పుడు b² = 4 ఉంటుంది, b² = 4 ఉంది, మనకి a² అంతా 4b² కదా, అంటే a² = 4 × 4 69, అంటే b² 4 ఉంది, a² 69. ఇప్పుడు మనకు కావాల్సిన లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ స్క్వేర్ అడిగాము, అది మనం పుట్ చేసేద్దాం. a² = we have a² = 16, a² మన దగ్గరికి ఏమొచ్చింది, a² = 16, b² = మళ్ళీ ఒకసారి చూద్దాం, a² b² ఏమొచ్చా మనకి, a² b², we have the a² is 16, b² = 4, a² 16, b² 4, b² 4, ఓకేనా. మళ్ళీ squares of length of, then the sum of the squares of lengths of major axis and minor axis. Major axis length 2a whole square plus minor axis length, major axis length 2a whole square plus minor axis length 2b whole square. ఇది అడిగాడు మళ్ళీ, 2a whole square అంటే 4a² plus 2b whole square అంటే 4b². ఇప్పుడు a² b² ఉన్నాయి, ఇవి కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం. a² 4 × a² అంటే 16, b² ప్లస్లో 4 పెట్టేద్దాం, అప్పుడు ఏమవుతుంది 4a² 16, 4 × 16 plus 4 × 4, 4 × 16 is 64, 4 × 4 is 16, 64 plus 16 is 80 మనకు కావాల్సిన రిజల్ట్. ఓకేనా, అది ఆప్షన్ వచ్చాడు, చెక్ చేయండి.
ఎస్ 80 అనేది మనకి ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకేనా, రైట్. లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్, if 4x plus 2y plus n is equal to 0 is normal to the ellipse x square by 36 plus y square by 16 is equal to 1, then n. ఒక లైన్ నార్మల్ టు ద ఎలిప్స్ కండిషన్ ఏంటి, ఆ టిప్ మనకి తెలుసా, డైరెక్ట్గా n వాల్యూ మనకు వస్తుంది. టిప్ ఐఎమ్ గివింగ్ హియర్. if lx plus my plus n is 0 is normal to x square by a square plus y square by normal to x square by a square ellipse equation. x square by a square plus y square b square is equal to 1, then the tip is the relation between the a square b square l. Lmn from the equation x coefficient, y coefficient constant, a square b square ని ఎలిప్స్ నుంచి తీసుకొని మనము నార్మల్ టిప్ ఏంటంటే a square by l square plus b square by m square is equals to a square minus b square whole square by n square. ఇది ఎలిప్స్. హైపర్బోలాకి అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. సేమ్ టిప్ వన్ హైపర్బోలాలో కూడా యూజ్ చేస్తాం, ఇక్కడ ప్లస్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలిప్స్ కాబట్టి a square minus b square whole square by n square యూజ్ చేస్తాం అక్కడ. ఓకేనా. Now we'll see from the given equation l is equals to 4, m అంటే y coefficient to 2, n as n only. a square is equals to 16, 36, b square is equals to 16, a square 36, b square 16, l4, m2, n is n. ఇప్పుడు మనం ఈ టిప్లో యూజ్ చేస్తాం. a square అంటే 36, a square 36 plus b square a square by l square, l అంతా 4 square 16 plus b square అంటే 16 by m square, m అంటే 2 square 4 is equals to a square minus b square, 36 minus 16 whole square by n square. ఓకే, రైట్. చూద్దాం. నెక్స్ట్ 4 క్యాన్సల్, 4 4s 4 9s క్యాన్సిల్ అవుతుంది. అలాగే 4 16లో 9 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ 9/4 plus 4. 9/4 plus 4 LCM తీసుకుంటే 4 LCM 4 4 16, 9 plus 16/4. రైట్ సైడ్ 36 minus 16 20 square by n square. ఇప్పుడు 9 plus 16 25/4 is equals to 20 square. ఇక్కడ ఒకసారి లెటర్ మిస్ అవుతుంది, అది నేను కరెక్ట్ చేస్తున్నాను. అక్కడ చూడండి 20 square by n square is equals to, మళ్ళీ దీని నుంచి వచ్చింది ఈక్వేషన్ 25/4 ఈజ్ ఈక్వల్స్ 20 square by n square. మనకు కావాల్సిన n square కదా, n square తీసుకుంటే n వస్తుంది. ఇప్పుడు n square నుంచి దీని నుంచి n square రావాలంటే n square ఈజ్ ఈక్వల్స్ టు n square రైట్ సైడ్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఉన్న 25/4 రైట్ సైడ్ తీసుకుంటే 4ని 2 square రాసుకున్నాము, 25 5 square రాసాము. ఇప్పుడు n అనేది రూట్ ఓవర్ 20 square 2 square 5 square. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇక్కడ 20 స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. therefore 20 into 2 ఉంటుంది, 20 into 2 అనేది న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ 5. 20 into 2/5, 5 క్యాన్సిల్ 24 టైమ్స్. నెక్స్ట్ 4 2s 8 అంటే ప్లస్ ఆర్ మైనస్, స్క్వేర్ రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 8 మనకు కావాల్సిన రిజల్ట్. అది లాస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకేనా, క్లియర్. టిప్ కండిషన్ ఫర్ నార్మల్ అనేది గుర్తుపెట్టుకోండి. If y is equal to mx plus 4 where m greater than 0 is tangent to the hyperbola x square by 25 minus y square by 9 is equal to 1, then point of contact of this tangent is, point of contact ki condition for tangents ki mana tips ఉన్నాయి. ఇదేంటో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. టిప్ if y is equal to mx plus c is tangent to hyperbola x square by a square minus y square b square is equal to 1, then what is the relation between the CAB అది ముందు తీసుకుందాం. తర్వాత మన కండిషన్ ఇది సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీని నుంచి మనకి ఇక్కడ ఎం తెలియదు కదా, ఎం వస్తుంది. ఎం అనేది మనకు తెలియదు, ఒకటి ఎం అనుకుంది. తర్వాత ఏం అడిగింది ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ కెన్ డినోట్ యాజ్ సమ్ పి మైనస్ ఎం స్క్వేర్ బై సి మైనస్ బి స్క్వేర్ బై సి. ఇది హైపర్బోలా. అదే ఎలిప్స్కి అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. రెండు సేమ్ ఎలిప్స్ హైపర్బోలా. కండిషన్ ఫర్ టాంజెంట్కి ఎలిప్స్ అయితే ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ బి స్క్వేర్. అందుకని జాగ్రత్తగా నేను చేసిన వీడియోస్లో మీరు జాగ్రత్తగా కండిషన్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా అప్లై చేయొచ్చు కదా, డిఫికల్ట్ ఏమి ఉండదు. అలాగే టాంజెంట్స్ నార్మల్స్ కూడా కండిషన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, స్లైట్ చేంజెస్ ఉంటాయి ఎలిప్స్కి హైపర్బోలాకి. అందుకని జాగ్రత్తగా చేయండి, ఎలాంటి చాప్టర్స్ మిస్ చేయదు. డిఫికల్టీ ఉండదు, 1-2 క్వశ్చన్స్ డిఫికల్టీ ఉండొచ్చు, దాన్ని మైండ్లో తీసుకోవడం, మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్ చేసుకుంటూ పోవడం.
ఇప్పుడు y ఈక్వల్ mx ప్లస్ 4, m అంటే m ఇచ్చాడు, m యాజ్ m, c ప్లేస్లో 4 ఉంది. y ఈక్వల్ mx ప్లస్ 4 అంటే c ఈక్వల్ 4. ఇక్కడ a స్క్వేర్ ప్లేస్లో 25 ఉంది, b స్క్వేర్ ప్లేస్లో 9 ఉంది. ఫస్ట్ మనకి m కావాలి కాబట్టి కండిషన్ ఫర్ టాంజెంట్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ యూజ్ చేసుకుంటాం. నౌ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సబ్స్టిట్యూషన్. c ఎంత ఉంది మన దగ్గర 4 స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే 25, m స్క్వేర్ m ఉంది మైనస్ b స్క్వేర్ అంటే 9. ఇప్పుడు 9 మైనస్ 9 రైట్ సైడ్ వస్తే 16 ప్లస్ 9 ఉంది, లెఫ్ట్ సైడ్ మైనస్ 9 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 16 ప్లస్ 9, రైట్ సైడ్ 25 m స్క్వేర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 25 క్యాన్సిల్ అవుతుంది, 25 క్యాన్సిల్ అయిపోతుంది. సో m స్క్వేర్ వాల్యూ 1 ఉంటుంది. m స్క్వేర్ వాల్యూ 1 అంటే m ఈజ్ యాక్చువల్లీ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉండాలి, కానీ మనకి m కండిషన్ ఇచ్చాడు, m ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని కండిషన్ ఇచ్చాడు కాబట్టి గ్రేటర్ దెన్ 0 అని కండిషన్ ఇచ్చాడు కాబట్టి m మనం 1 తీసుకోవాలి. ఇప్పుడు అండ్ దెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమి ఇచ్చిన టిప్ ఫర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మైనస్ a స్క్వేర్ m బై c మైనస్ b స్క్వేర్ c అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూషన్ చేసుకోండి. p ఈజ్ మైనస్ a స్క్వేర్ is 25 into m is 1 by c is a 4, comma minus b square by c, b is a 9 minus 9 by c is a 4, c is a 4 substitution చేసుకున్నాము. Therefore the final result is s minus 25 by 4 minus 9 by 4. అది డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇక్కడ 2 టిప్స్ మెయిన్లో పెట్టుకోవాలి. కండిషన్ ఫర్ టాంజెంట్ ఒకటి, హైపర్బోలాకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటి. ఓకేనా. ఓకేనా. 13th May షిఫ్ట్ 2 నుంచి ఎలిప్స్ అండ్ హైపర్బోలా క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. Get this question: in an ellipse, the distance from one of the foci to its corresponding end of major axis. Suppose మనకి ఫోకస్ అనేది SS డాష్ ఉంది, ఒక్క S నుండి దాని కరస్పాండింగ్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఏకి డిస్టెన్స్ ఇచ్చాడు, అంటే SA డిస్టెన్స్ ఇచ్చాడు 4 minus √7. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సేమ్ ఫోకస్ అంటే సేమ్ ఫోకస్ మనం S తీసుకున్నాము, ఎండ్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే B అనమాట, అంటే అదే ఫోకస్ నుంచి Bకి డిస్టెన్స్ SB ఇండైరెక్ట్గా ఇచ్చాడు 4. దెన్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్ సబ్టెండెడ్ బై ద కొసైన్ అంటే కాస్ యాంగిల్ సబ్టెండెడ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఇట్స్ ఫోసి ఫోసి ఏదన్నా వచ్చు, ఫ్లోరల్ కాబట్టి ఫోసి అని చదువుతాం. లైన్ సెగ్మెంట్ SS డాష్కి 1.5 మైనర్ యాక్సిస్ మధ్య కొసైన్ యాంగిల్ అడిగాడు. అంటే మనకి ఏ యాంగిల్ కావాలంటే ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే జాయినింగ్ లైక్ దిస్. సో వి నీడ్ దిస్ యాంగిల్. ఈ యాంగిల్ని మనం తీటా అనుకుంటే ఆ తీటా అడిగాడు, తీటాకి కాస్ యాంగిల్ అడిగాడు. ఈ కాసైన్ యాంగిల్ తెలియాలంటే మనకి ఉన్న డేటాను ఎలా యూజ్ చేసుకుని ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఈజీనే కానీ మనకి కావాల్సిన డేటాలో టిప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టిప్స్ మైండ్లో పెట్టుకుందాం. దానికన్నా ముందు మనకి ఇచ్చిన డేటాని మనం సింపుల్గా రాసేద్దాం. చూడండి, సింపుల్గా అంటే మీకు చెప్పాను, మేము ఎస్ ఫోకస్ ఎస్కి 1.5 మేజర్ యాక్సిస్ ఎస్ఏ ఇచ్చాడు, ఇక్కడ 4 minus √3 అంటే మనం సింబాలికల్గా తీసుకుంటే ఎస్ఏ ఈక్వల్స్ టు 4 minus √3. మనకి తెలుసు సిఎస్, సికి ఎస్కి డిస్టెన్స్ ఏవి. సిన్స్ యూ హ్యావ్ సిఏ, సికి ఏకి డిస్టెన్స్ 1.5 మేజర్ యాక్సిస్ మనం తీసుకున్నాం కదా స్మాల్ ఏ అని, అందుకని సికి ఏ డిస్టెన్స్ స్మాల్ ఏ మన దగ్గర ఉంది. అలాగే సిఎస్ డిస్టెన్స్ ఏఈ ఉంది. ఈ రెండు మనము యూజ్ చేసుకొని ఎస్ఏ దేనికి ఈక్వల్ చేసుకోవాలి. ఎస్ఏ అంటే ఏంటి, ఎస్ఏ డిస్టెన్స్ కావాలంటే సిఏలోంచి సిఎస్ తీసేయాలి. సిఏ అంటే మన దగ్గర ఏలో సిఎస్ అంటే ఏఈ తీసేస్తే ఎస్ఏకి ఈక్వల్, దట్ ఈస్ ఏ మైనస్ ఏఈ. సిఏ మైనస్ సిఎస్ అని రాస్తున్నాం మళ్ళీ ఒకసారి. సిఏ మైనస్ సిఎస్ దట్ ఈస్ ఏ మైనస్ సిఈ ఈజ్ గివెన్ as 4√7 ఈజ్ ఈక్వల్స్ టు 4√7 ఇచ్చాడు. ఇందులోంచి ఏ కామన్ తీసుకుంటే 1 minus e ఈజ్ ఈక్వల్స్ టు 4√7. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు, ఎస్కి బీకి డిస్టెన్స్ అండ్ కరస్పాండింగ్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అయిపోయింది. తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ సేమ్ ఫోకస్ టు 1.5 మైనర్ యాక్సిస్, సేమ్ ఫోకస్ ఎస్కి మైనర్ యాక్సిస్ బీకి డిస్టెన్స్, అది మనకి టిప్ ఉంది. ఎస్కి బీకి డిస్టెన్స్ టిప్ వీ కెన్ యూజ్ యాజ్ బి. ఎస్బిని ఏ కింద యూజ్ చేయాలి, ఈ టిప్ మన దగ్గర ఉంది, ఇది గుర్తు పెట్టుకోండి. ఎస్బి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఆ టిప్ను మనం ఇక్కడ యూజ్ చేస్తాం.
అంటే ఇండైరెక్ట్గా ఎస్బి అంటే ఏమి ఇచ్చాడు 4 ఇచ్చాడు. సో ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇచ్చాడు, ఏ 4 ఇచ్చేసాడు. ఏ ఈజ్ ఈక్వల్ 4 గివెన్ సబ్స్టిట్యూట్ ఇన్ 1 1లో ఏ ప్లేస్లో 4 పెడతాం ఇక్కడ. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో 1 ప్లేస్లో ఏ ప్లేస్లో 4 పెడితే 1 మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ రూట్ 7 4 మైనస్ రూట్ 7 మనకి ఇచ్చిన రిజల్ట్ జాగ్రత్తగా 4 మైనస్ రూట్ 7 అది 4 మైనస్ రూట్ 7కి ఈక్వల్ చేసుకున్నాము. అంటే 1 మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ రూట్ 7/4. సో మనకు కావాల్సింది ఈ ముందు చూద్దాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మనము ప్లస్ చేసుకున్నట్టే మనము 1 మైనస్ ఏం రాలి 1 మైనస్ 4 మైనస్ రూట్ 7/4 రాసుకోవాలి. సో ఎల్సిఎం ఈజ్ 4 ఎల్సిఎం తీసుకుంటే 4 మైనస్ 4. సో మైనస్ ప్లస్ రూట్ 7 అవుతుంది. ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అవుతుంది. therefore ఈ వాల్యూ ఈజ్ రూట్ 7/4. ఈజ్ రూట్ 7/4. ఈ వాల్యూ మన దగ్గర రూట్ 7/4 ఏ ఉంది, ఈ ఉంది. ఇప్పుడు బి స్క్వేర్ కనుక్కున్నాం. బి స్క్వేర్ కూడా కావాలి అంటే బి కావాలి అంటే బి స్క్వేర్ కనుక్కున్నాం. గివెన్ టు యూ సిన్స్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్. ఎలిప్స్కి 1 మైనస్ సి స్క్వేర్. A square we have, A square is a 4, A square is 16 of 1 minus E square. E is a root 7/4, E square is 7/16. LCM తీసుకుంటే 16 into 16 minus 7/16. ఓకే 16 క్యాన్సిల్ అవుతుంది. 16 minus 7 అంటే 9. అంటే B square ఎంత వచ్చింది మనకి 9 వచ్చింది. which implies B is equals to 3 ఉంది. ఇప్పుడు A B3 ఉంది, ఏ వచ్చేసరికి 16 ఉంది, ఏ 4 ఉంది, B3 ఉంది. ఇప్పుడు మనకి కావాల్సిన కొసైన్ యాంగిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనకు కావాల్సింది కొసైన్ యాంగిల్ కావాలి. ఏ యాంగిల్? కాస్ థీటా కావాలి. కాస్ థీటా కావాలంటే థీటాలు మనం మొత్తం యాంగిల్ థీటా అనుకున్నాం కాబట్టి దాని హాఫ్ ఏమవుతుంది? θ/2 తీసుకోవచ్చు. ఓన్లీ హాఫ్ θ/2. ఈ θ/2 ఏ యాంగిల్ మధ్యలో ఉంటుంది? ట్రయాంగిల్ CBS డాష్. అంటే వాట్ ఈస్ ద కాస్ ఫ్రమ్ ట్రయాంగిల్ CSB. సో షల్ యూజ్ cos θ/2. cos అవసరం లేదంటే మనకి cos θ/2 అంటే adjacent side CB, hypotenuse SB. CB cos θ/2 is equals to CB/SB. CB అంటే ఏంటి మనకి? సెమీ మైనర్ యాక్సిస్ కదా, అంటే B అన్న స్మాల్ b బై SB అంటే మీకు చెప్పాను ఆల్రెడీ A అని. B/A. B వాల్యూ వీ హ్యావ్, B వాల్యూ 3, A వాల్యూ 4. cos θ/2 is equals to B/4. కానీ మనం అడిగింది ఆయన కాస్ అడిగాడు కాబట్టి మనము cos θ. therefore cos θ we can use. cos θ is equals to what? cos θ ని మనము 2 cos² θ/2 మైనస్ 1 యూజ్ చేసుకొని cos θ కనుక్కుంటాం. ఇక్కడ 2 into cos² θ/2. cos θ/2 we have 3/4. cos² θ అంటే 9/16 అవుతుంది. 9/16 minus 1. 2 cancel 8 times. Therefore this answer is 9/8 minus 1, that is 9 minus 8/8. 9 minus 8 అంటే 1/8. ఇది cos. therefore cos θ is equals to 1/8 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. cos θ 1/8 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు. ఓకేనా? రైట్. If the equation x plus y plus m is 0 represents a normal to the hyperbola x²/6 minus y²/2 is equal, then n is equals to. Tip for line Lx plus my plus m is 0 is normal to hyperbola s is equal to 0. ఇలా స్టాండర్డ్ ఫామ్ x² minus y² b² 1 అనే స్టాండర్డ్ హైపర్బోలా ఉంటే then the condition is a² minus b² m² is equals to a² plus b² n². ఇది ఆల్రెడీ నేను ఎలిప్స్లో యూజ్ చేసిన. ఎలిప్స్లో అయితే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు హైపర్బోలా మనం యూజ్ చేసేది ఉదాహరణ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ Lx plus my plus nతో దీన్ని కంప్లీట్ చేద్దాం.
అంటే L is equals to 1, M is also 1, N is N. ఓకేనా, N is N. సో మనకి ఇక్కడ A square is equals to 6, B square is equals to 2. మనం దేంతో కంపేర్ చేసుకోవాలి? X square by A square minus Y square by B square is equals to 1 హైపర్బోలాతో కంపేర్ చేసుకుంటే A square is equals to 6, B square is equals to 2. Now condition that what? A square అంటే 6 by L square is 1 square. B square is 2 by M square is 1 square is equals to A square plus B square whole square by N square. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. A square is 6 by L square is 1 square 1 minus B square is 2 by M square is 1 square is 1 is equals to A square plus B square అంటే 6 plus 2 whole square by N square. మనకు కావాల్సిన N కావాలి కాబట్టి ఈ టిప్ యూజ్ చేసుకున్నప్పుడు. సో 6 minus 2 is equals to 6 plus 2 8 square 64 by N square. So take the cross multiplication N square 6 minus 2 into 4N square is equals to 64. 4 16 so 64. Therefore N square is equals to 16. N square is equals to 16. N is equals to root 16. Root 16 you can take plus or minus 4. మనం అడిగిన N value that is plus or minus 4. ఇది second option. Clear? Just if you know this tip, direct question this is. ఇప్పుడు 14th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు ఎలిప్స్ అండ్ హైపర్బోలా చూద్దాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్. Look at this question. If the line x cos alpha plus y sin alpha is equal to root 3 is tangent to the ellipse x square by 16 plus y square by 8 is equals to 1 and alpha is acute angle, then alpha అడిగారు. Super tip we can use, already మనం ముందు యూజ్ చేసాము. But that if y is equal to mx plus c is tangent to the ellipse s is equal to 0, then condition of c square a square m square is c square is equal to a square m square plus b square. ఇది మనం యూజ్ చేసాం ఆల్రెడీ, అది ఎక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ x cos alpha plus y sin alpha is equal to 2 ఉంటుంది. ఫస్ట్ y is equal to mx plus c లోకి మార్చుకోవడానికి y sin alpha ఉంచేస్తాను, మైనస్ x cos alpha రైట్ ప్లస్ x cos alpha రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ x cos alpha అయింది ప్లస్ 2 రూట్ 3. ఇప్పుడు మనకి y కావాలి కాబట్టి sin alpha రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ cos alpha by sin alpha into x ఉంది ప్లస్ 2 రూట్ 3 by sin alpha. cos by sin cot alpha రాయొచ్చు మైనస్ x ప్లస్ 2 రూట్ 3 1 by sin we can add cosecant alpha. ఇదే ఫార్మ్ ఉంది. y is equals to mx plus c ఫార్ములా ఉంది కదా, mx plus c ఫార్ములా ఉంది. సో m వచ్చేసరికి m is c ఫస్ట్ టు c రాసాం, c is equal to 2 root 3 into cosecant alpha, m is equals to minus cot alpha. What is the condition? C square is equal to a square m square plus b square. A square అంటే మనకి ఇచ్చిన ఎలిప్స్ లో a square is 16 ఉంది, a square is 16, b square is 8. Therefore 2 root 3 c square అంటే 2 root 3 cosecant alpha whole square is equal to a square అంటే 16, m square అంటే minus cot alpha whole square plus b square అంటే 8. సబ్స్టిట్యూషన్ చేసాము, దాని సింప్లిఫికేషన్ చేయడము. 2 root 3 whole square, 2 root 3 అంటే square 4 3 is 12 cosecant square. ఇది ఇప్పుడు వస్తే 12 cosecant square అవుతుంది అంతేనా. 2 root 3 whole square, just wait. Okay, right. 2 root 3 cosecant alpha whole square అంటే 2 root 3 అంటే 12 cosecant square alpha is equals to minus cot square alpha అంటే plus cot square alpha అవుతుంది, 16 cot square alpha plus 8. 12 cosecant square alpha side cosecant square alpha అంటే 1 plus cot square alpha రాసేద్దాం. 16 cot square alpha plus 8. You know cosecant square cot square relation. Cosecant square 1 plus cot square రాసాను. తర్వాత 12 plus 12 cot square alpha is equals to 16 cot square alpha plus 8. ఓకే, ఫైనల్గా మనకు ఆల్ఫా కావాలి, దానికోసం చూద్దాం. 12 minus 8 రాసుకున్నాం, 12 సైడ్ 8 తీసుకుని 12 minus 8 is equals to 16 cot square alpha minus 12 cot square alpha. 12 minus 8 4, 16 minus 12 4 cot square alpha. 4 క్యాన్సిల్ అయిపోతుంది మనకి, 4 క్యాన్సిల్ అయిపోయి cot square alpha అంటే 1 ఉంది. cot square alpha 1 అంటే cot alpha 1 alpha is equals to pi by 4. మనకి cot ఎప్పుడు 1 అవుతుంది, pi by 4 కదా, మన alpha అడిగాడు కాబట్టి alpha is equals to pi by 4 అనేది థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా.
Look at this question. If x plus root 3y is equal to 3 is tangent to the ellipse 2x square plus 3y square is equal to at a point P, then the equation of normal to this ellipse at the same point. ఇప్పుడు నార్మల్ tangent normals are perpendicular to each other. ఇక్కడ నేను ట్రిక్ యూజ్ చేస్తాను, జస్ట్ ఓన్లీ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఆప్షన్ వెరిఫికేషన్కి ఏమి యూజ్ చేయాలి? టాంజెంట్స్ నార్మల్ పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి టాంజెంట్ నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ దట్ ఈస్ m1 m2 ఈక్వల్ మైనస్ వెరిఫికేషన్ చేస్తాను. m1 అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, మనకి ఇచ్చిన టాంజెంట్ లైన్ స్లోప్ అనుకుంటున్నాను. m2 అంటే స్లోప్ ఆఫ్ ద నార్మల్ మనకు కావాల్సిన ఆప్షన్ ఉంది, నార్మల్ కనుక్కున్నాం. ఎక్కడైతే m1 m2 -1 అయిందో దాన్ని మనము కరెక్ట్ ఆప్షన్ కింద తీసుకున్నాం. ఫస్ట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ లైన్ m1 అనుకున్నాం. టాంజెంట్ స్లోప్ ఏంటి? లైన్ స్లోప్ -a/b కదా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ ax + by = c -a/b అంటే -1/√3 అది రాసుకున్నాం. మరి m1. ఇప్పుడు m2 స్లోప్ ఆఫ్ నార్మల్ ఆప్షన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. 3 ఆప్షన్స్ నేను వెరిఫై చేస్తాను. సేమ్ ఫార్ములా y = స్లోప్ ఆఫ్ నార్మల్ m2 అనుకున్నాం కదా. m2 = -a/b ఫార్ములా -5/-2√3 అంటే 5√3. m2 వచ్చింది 5/2√3 ఆప్షన్ 2 ప్రకారం. m1 -1/√3 ఈజ్ ఇట్ m1 m2 = -1. సో m1 m2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, వాడు ఇచ్చింది కూడా అదే. కానీ మనం వెరిఫికేషన్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ నార్మల్ స్లోప్ m2 అనుకున్నాం. ఇప్పుడు m2 సెకండ్ ఆప్షన్ చూద్దాం. స్లోప్ ఆఫ్ దిస్ నార్మల్ ఇస్ -1/-√3 అంటే 1/√3. రెండు స్లోప్స్ -1/√3 + 1/√3 నాట్ ఈక్వల్ టు -1. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ ఆప్షన్ m2 స్లోప్ ఆఫ్ దిస్ నార్మల్ -1/-√3 అంటే +1/√3. ఇది కూడా అంతే. సో m1 m2 = నాట్ ఈక్వల్స్ టు -1 కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా పోయింది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మిగిలింది, అది కూడా చెక్ చేసి చూద్దాం. వాట్ ఈస్ నార్మల్ టు దిస్ వన్? నార్మల్ స్లోప్ m2 = -3/-√3. మైనస్ క్యాన్సిల్, 3/√3 అంటే √3. ఇప్పుడు m1 = మన దగ్గర ఎంత వచ్చింది? m1 is -1/√3. m1 m2 వెరిఫై చేద్దాం. m1 is -1/√3, m2 is √3 పడుతుందా? ఫోర్త్ ఆప్షన్. -1/√3 √3 క్యాన్సిల్ అయిపోయి -1 కదా వచ్చింది. కాబట్టి ఇది వెరిఫైడ్. సో వెరిఫైడ్ అయింది, అందుకని ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. వాడు ఇచ్చింది అదే, కానీ జస్ట్ వెరిఫికేషన్ మెథడ్ యూజ్ చేసాం మనకి ట్రిక్ కింద. This question, if the angle between the asymptotes of hyperbolic 30 degrees, then eccentricity is angle between the asymptotes of hyperbolic theta అనుకుంటే theta is angle between asymptotes of hyperbola S0, then theta formula, that is tip theta is equal to secant inverse e యూజ్ చేసుకోవాలి. సో థీటా అంటే మనకి ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. థీటా ప్లేస్లో 30 degrees పెట్టుకున్నాము, 2 secant inverse e పెట్టుకున్నాము. 30 degrees 2 secant inverse e. ఇప్పుడు థీటా ప్లేస్లో 30 degrees రాసుకున్నాము, 2 secant inverse e 2/2 30లో 15 times పోతుంది. కాబట్టి 15 degrees is equals to 15 degrees is equal secant inverse e అంటే e అంటే secant 15 అయింది. cos 15 వాల్యూ √3 + 1/2√2. secant అంటే కాస్ట్కి రెసిప్రోకల్ అంటే రివర్స్. కాబట్టి secant 15 అంతా 2√2/√3 + 1. కానీ దీన్ని రేషనలైజేషన్ చేసి ఇచ్చాడు. రేషనలైజేషన్ చేస్తున్నాను అంటే న్యూమరేటర్లో √3 న్యూమరేటర్ 2√2, డినామినేటర్ రేషనలైజేషన్ చేస్తాం కదా. √3 + 1కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ √3 - 1. దాంతో డివైడ్ చేసి మల్టిప్లై చేసాము. న్యూమరేటర్ 2 × √2 × √3√6 -√2 డినామినేటర్ a + b × a - b యూజ్ చేస్తే a² - b² కదా. a² అంటే √3² 3, b² అంటే 1, 3 - 1. 3 - 1 2, 3 - 1 కూడా 2 క్యాన్సిల్ అయిపోయి ఉంది. √3 - √2 అది మనకి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇది కూడా చాలాసార్లు ఇచ్చారు మనకి. అసిమ్ప్టోట్స్ యాంగిల్ ఇచ్చి ఎసెంట్రిసిటీ అడుగుతారు. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎన్ ఎలిప్స్, మనము 14th ఏ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము ఫస్ట్ చూద్దాం. లాస్ట్ పేపర్ 14th May Shift 2లో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలిప్స్ అన్న హైపర్బోలా.
క్వశ్చన్ చేస్తారా, ఇఫ్ ఎన్ ఎలిప్స్ విత్ ఇట్స్ యాక్సెస్ యాజ్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ 2a and 2b are lengths of major and minor axis respectively passing through the points 2 to 3 1 then 3a square plus 5b square అడిగారు. అంటే మనకి ఏబిల్ వస్తే చాలు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ తీసుకుందాం. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనుకుందాం. పాసింగ్ టు ద పాయింట్స్ వాట్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే లెట్ x square by a square plus y square by b square is equals to 1 ellipse equation. The equation of ellipse. Equation of ellipse తీసుకున్నాం. Passing through AB తీసుకుంటే రిలేషన్ బిట్వీన్ AB వస్తుంది. Passing through A first part, A part passing through A point ఎంత ఇచ్చాడు 2, A అనుకున్నాను 2, 2 x ప్లేస్ లో 2 పెడితే 2 స్క్వేర్ 4 by a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే అది కూడా 2 స్క్వేర్ 4 by b ఈక్వల్స్ టు 1. సో దీనికి LCM తీసుకుంటే 4b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ b స్క్వేర్ వస్తుంది. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అండ్ పాసింగ్ త్రూ b ఎంత ఇచ్చాడు మనకి b 3, 1 ఇచ్చాడు. b 3, 1 ఇచ్చాడు. ఇప్పుడు xy ప్లేస్ లో x ప్లేస్ లో 3 y ప్లేస్ లో 1 పెడతాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ప్లేస్ లో 3 స్క్వేర్ 9 by a స్క్వేర్ 9 by a స్క్వేర్ ప్లస్ y ప్లేస్ లో 1 పెడితే 1 by b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒక సెకండ్ ఈక్వేషన్ వస్తుంది కదా. So we can take the LCM, that is 9b square plus a square is equals to a square b square. ఇందులో నుంచి b square కానీ a square కానీ సపోజ్ దీన్ని ఎలా రాద్దాము? 9b square is equals to a square b square minus a square. దీని నుంచి a square కామన్ తీసుకుంటే b square minus 1. సో b square ఏమవుతుంది? a square అవుతుంది 9b square by b square minus 1 is equals to a square substituted 1. ఇది సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. సబ్స్టిట్యూటెడ్ 1 ఎక్కడైతే a స్క్వేర్ ఉందో ఇందులో a స్క్వేర్ ప్లేస్ లో 9b స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం. 4b స్క్వేర్ ఓకే ప్లస్ 4 ఇంటూ a స్క్వేర్ ప్లేస్ లో 9b స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 1 పెట్టాను. ఇది ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లేస్ లో 9b స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 1 ఇంటూ b స్క్వేర్ ఉంది అది రాసేసుకున్నాం. జాగ్రత్తగా చేయాలి, ఇది క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. నో LCM is b square minus 1 b square minus LCM and 4b square of b square minus 1 plus 9 4 36b square by b square minus 1 left side. Right side 9b square into b square b power 4 by b square minus 1 b square minus 1 cancel. Next left over 4 into b square b power 4 minus 4b square is plus 36b square plus 36b square left side. Right side 9b power 4. So next 9b power 4 minus 4b power 4 means 5b power 4 minus 36 minus 4 32b square is equals to b power 9b power 4 is equals to 32b square. ఒక b square క్యాన్సిల్ అయిపోయింది. ఒక b square క్యాన్సిల్ అయిపోతే ఇంకా b square 5b square is equals to 32 b square is equals to 32/5. b square is equal 32/5 అంటే మన దగ్గర a square ఉంది 9b square by b square minus 1. therefore so b square a square is equals to 9b square అంటే 32/5 by b square minus 1 అంటే 32/5 minus 1. దీని క్యాలిక్యులేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు a square is equals to 9 into 32/5 by 32 minus 5/5 5 cancel 9 into 32 by 32 minus 5 27 9 3s 27. This is 32/3 వచ్చింది. a square 32/3 వచ్చింది, b square 32/5 వచ్చింది. మళ్ళీ ఏమడిగాడో చూద్దాం. Finally what is asking, you can concentrate on that one.
ఈజ్ ఆస్కింగ్ 3a square plus 5b square. 3a square 3 into a square ఎంత వచ్చింది మనకి 32 by square 32 by 3 వచ్చింది. 32 by 3 plus b square 5 into 32 by 5. Okay, 5 5 3 3 cancel, that is 32 plus 32 is 64. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఇచ్చిందో చూద్దాం. So yes, 64 is given as third option. Clear? Now look forward next question. Yes, this value, the values of c such that the equation y is equal to mx plus c, 4x plus c touches the ellipse. So what is the tip given? I'm giving to your work. Do it and put in a comment section. Your work, by the tip, use the tip already used in previous question, that is c square is equals to a square m square plus b square to the ellipse. ఈ టిప్ యూజ్ చేసుకొని mc తెలుసు అండ్ a square b square తెలుసు. నౌ వాట్ ఈజ్ ఆస్కింగ్ c వాల్యూస్, అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా చేస్తాం. వాడు ఇచ్చిన ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ √65 అది వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్. జస్ట్ ఓన్లీ 2 steps. Get this question: if the line 2x plus √6y is equals to touches the hyperbola, then the coordinates are point of contact. Touches the hyperbola and tangent. First we can write the line is √6y is equals to 2 minus 2x plus 2. Y is equal to mx plus 0 రాస్తున్నాను. What is the y? Is equals to minus 2 by √6 of x plus 2 by √6. Okay, now it is in the form of what? The form of y is equals to mx plus c. What is the point of contact given? Point of contact given already in one of the paper, that is minus a square m by c minus b square by c. Substitute here and find the point of contact. Substitution. Direct గా values తెలుసు. a square అంటే x square by 4 రాయాలి ఇక్కడ. minus y square by 2 by 4 అంటే 2 వస్తుంది, is equals to 1. Here a square is equals to 4, b square is equals to 2 రాసి సబ్స్టిట్యూషన్ చేశాడు. అలానే నేను పెట్టేస్తాను, నేను చేస్తాను సబ్స్టిట్యూషన్. a square is 4 with minus m is minus 2 by √6, right? By c is 2 minus b square minus 2 by c is 2. So c is 2 by √6. c and 2 by √6 kada, c and 2 by √6. Next finally the point is what? 2 by √6 cancel అవుతుంది. minus into minus plus 4 comma ఒక 2 cancel అవుతుంది. √6 న్యూమరేటర్లోకి వస్తే minus √6 అయింది. 4 comma minus √6, that is given as second option. చూడండి, మీకు అందరికీ డౌట్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, అవి నేర్చుకోవాలి. చూసారా, మనకి మేజర్ టిప్స్ ఏమున్నాయి కంపల్సరీ నేర్చుకోండి. టాంజెన్స్ కండిషన్, నార్మల్ కండిషన్, తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, అలాగే వర్టెక్స్, ఫోకస్, ఇలాంటివి నేర్చుకుంటే ఈజీ క్వశ్చన్ చేయగలుగుతారు. ఏమి నేర్చుకుంటే సమ్స్ రావాలంటే రావు. మ్యాథ్స్ అంటేనే డిపెండ్స్ ఆన్ టిప్స్. ఓకే, కాన్సెప్ట్ క్లియర్? ఇవేనండి మనము టోటల్గా ఎలిప్స్ అండ్ హైపర్బోలా ప్రీవియస్ టీఎస్ ఎంసెట్ 2023 నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అలాగే బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే టెర్మినాలజీ ఏంటి, దానికి సంబంధించి ఈక్వేషన్స్ ఎలా తీసుకోవాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి సమ్స్ ఎలా చేయాలని మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అలాగే వీడియోస్, మీకు కావాల్సిన వీడియోస్ అన్ని మీ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, చెక్ చేయండి. మీకు ఏదైనా కావాల్స్తే మీ కామెంట్లో మెన్షన్ చేస్తే నేను లిస్ట్ కూడా మీకు సెండ్ చేస్తాను. సో ప్రాపర్గా రివిజన్ చేసి ఎగ్జామినేషన్ వితౌట్ స్ట్రెస్ మీరు ఫోకస్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకేనా? విల్ కంక్లూడ్ దిస్ వీడియో. మిగిలిన వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.